ఎర్రిపుల్కా గాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఓన్ చేసుకుంటూ అతడు వాళ్ళ పార్టీ అన్నట్టు ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్. మనకు ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన హైదరాబాద్ ఈ ప్రాంతానికి ఈ నిజాం నవాబులు పరిపాలించే ప్రాంతానికి తర్వాత వచ్చింది. ఈ మర్రి చెన్నారెడ్డి, నీలం సంజయ్ రెడ్డి వాళ్ళకు అర్జీ వందే మాతరం ఉద్యమం అప్పుడు వాళ్ళకు నెహ్రూకు వాళ్ళకు అర్జీ పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఇక్కడ తెలంగాణ ప్రాంతం గురించి ఆలోచించారు. యాక్చువల్గా అప్పటికే మనకు సాయుధ పోరాటాలు, భూ పోరాటాలు, ఇంకా తిరుగుబాటు జరుగుతూనే ఉన్నది మన తెలంగాణ ప్రాంతంలో. యాక్చువల్గా ఇది ఇండియాలో కాకుండా పోయి ఉంటే 100% మనం ఆ నిజాం నవాబులను, వాళ్ళను, రజాకార్లను, వాళ్ళందరినీ మన తెలంగాణ ప్రజలు అప్పటికే ఆ దేశానికి స్వాతంత్రం వచ్చిన ప్రభావం మన మీద ఉన్నది. ఖచ్చితంగా మనం వాళ్ళని ఓడిద్దాం, ప్రత్యేక దేశంగా మనం దీన్ని ప్రకటించుకుందాం. ఇంకా అలా కలవకపోతే ఇంకా మనకు బెనిఫిటే అవ్వవు. ఇది పుల్కాగాళ్ళకి తెలియదు, ఈ అనాలిసిస్ అనేది తెలియదు. అది చేసారు కదా, ఇలా కలిపిండు కదా, ఆయన ప్రధానమంత్రి అవు కదా ఆయన కాకపోతే. అరే పుల్కాగాళ్ళ తెలుసుకోండిరా, 100% ప్రజలు తిరగబడదురు, రాజ్యాన్ని దక్కించుకుందరు. ఖచ్చితంగా మనకు ఒక సపరేట్ దేశం అవు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. కాబట్టి పుల్కాగాళ్ళారా, పువ్వుగాళ్ళారా, ఈ మాటలు మానేయండి. ఇక ఇప్పటికైనా ఈ డొంక తిరుగుడు మాటలు మానేయండి. సూటిగా సమాధానం చెప్పారు దీనికి. ఒకటి అడిగితే ఒకటి చెప్తారు. అరే ఇప్పటిదాని గురించి చెప్పరు అంటే అప్పటిదాని గురించి చెప్తారు. ఏం సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. మన ప్రాంతంలో యాక్చువల్గా ఇది ఇండియాలో కాకుండా పోయి ఉంటే 100% మనం ఆ నిజాం నవాబులను, వాళ్ళను, రజాకార్లను, వాళ్ళందరినీ మన తెలంగాణ ప్రజలు అప్పటికే ఆ దేశానికి స్వాతంత్రం వచ్చిన ప్రభావం మన మీద ఉన్నది. ఖచ్చితంగా మనం వాళ్ళని ఓడిద్దాం, ప్రత్యేక దేశంగా మనం దీన్ని ప్రకటించుకుందాం. ఇంకా అలా కలవకపోతే ఇంకా మనకు బెనిఫిటే అవ్వవు. ఇది పుల్కాగాళ్ళకి తెలియదు, ఈ అనాలిసిస్ అనేది తెలియదు. అది చేసారు కదా, ఇలా కలిపిండు కదా, ఆయన ప్రధానమంత్రి అవు కదా ఆయన కాకపోతే. అరే పుల్కాగాళ్ళ తెలుసుకోండిరా, 100% ప్రజలు తిరగబడదురు, రాజ్యాన్ని దక్కించుకుందరు. ఖచ్చితంగా మనకు ఒక సపరేట్ దేశం అవు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. కాబట్టి పుల్కాగాళ్ళారా, పువ్వుగాళ్ళారా, ఈ మాటలు మానేయండి. ఇక ఇప్పటికైనా ఈ డొంక తిరుగుడు మాటలు మానేయండి. సూటిగా సమాధానం చెప్పారు దీనికి. ఒకటి అడిగితే ఒకటి చెప్తారు. అరే ఇప్పటిదాని గురించి చెప్పరు అంటే అప్పటిదాని గురించి చెప్తారు. ఏం సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర.